చేయలేదు సార్. పార్టీ ఆదేశాలు శిరసావహిస్తాను చెప్పాను. పార్టీ ఆదేశిస్తే ఏమైనా చేస్తాను. ఇప్పుడు ఆదేశిస్తే పోటీ చేస్తారంటే పార్టీ ఆదేశిస్తూ ఏదో చేస్తా చెప్పాను. అన్ని అందుకు వస్తాయి సార్ అర్థాలు. రకరకాల ప్రశ్న ఇక్కండి. పార్టీ ఆదేశిస్తే ఏదైనా చేయడానికి సిద్ధం అండి. మామూలు అవమానం కాదు సార్. రాయబారం చేశారు సార్, వస్తారు సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ చెప్తారు, ఆహ్వానిస్తారు చెప్పారు. మళ్ళా వచ్చేసి జనవరి 20 తరగతిలోపు వస్తున్నారండి, లేదు అయ్యో చెల్లుతున్నాం వస్తున్నారండి చెప్పడం జరిగింది సార్. 23 వచ్చేసారండి, 24, 25 ఏమంటే ప్రొసెషన్గా ఫోన్ చేసి సార్ మీకు నాకు ఉన్న స్నేహం చెడిపోవడం 93లో సార్ 6,000 మందికి వంటలు ఇచ్చారు సార్ పొలిటీషియన్ గారు. నిన్న మొన్న స్నేహితులు కాదు సార్ నాకు. ఆ సైకిల్ ర్యాలీకి 6,000 మంది భోజనం ఇచ్చాడు సార్. అప్పటికి మా చేత వచ్చే నమస్కారం సార్ సీన్ గారు, రాబోతే నమస్కారాలు, వాళ్ళ పర్మిషన్ కావాలి వాళ్ళకి, వచ్చి ఉండవు చెప్పడం జరిగింది సార్. అదిగో ఇదిగో అదిగో ఇదిగో చెప్పేసి నేను అన్నాను సార్. తర్వాత వాసు గారు ఆయన వచ్చారండి, కలుస్తాను. ఎందుకండి 70-80 సీట్లు పొడి చేయండి, ముఖ్యమంత్రి షేరింగ్ అడగండి, నేను శరీరం దాచుకోకుండా పని చేస్తాను. 20 సీట్ల కోసం నన్ను ఎందుకు ఆహ్వానిస్తారు? ఎందుకంటే దేనికోసం సేవ చేయాలా? మీకు ముఖ్యమంత్రి ఎత్తా చెప్పండి. ఫస్ట్ మీకు ముఖ్యమంత్రి మీకు 2-3 చంద్రబాబు నాయుడు గారు పంచుకుందాం, 70-80 సీట్లు తీసుకోండి అని ఆఫర్ చేసి ఉంటే అప్పుడు చెప్పండి సార్, ఇచ్చేస్తారు. ఇంకోటి కూడా చెప్పాను సార్ వాసు గారికి, అయ్యా వాసు గారు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత గ్రాఫ్ విపరీతంగా పెరిగిందండి. మీ వల్ల పెరిగింది గ్రాఫ్. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలా? కళ్యాణ్ గారు జరిగిపోయింది, ఇద్దరు ఆఫర్ పోటీ చేసుకుందాం, ముందు 2 తీసుకోండి, తర్వాత నా 3 ఇవ్వండి అని అడిగి ఉండాలా వాసు గారు? అటువంటి మాట కూడా పొందడానికి మీకు అర్హత లేకపోయింది. కానీ మీరన్నా అడగాలి కదా. నేను ఏం చేస్తాను, 20 మంది కోసం ఏం చేస్తాను సార్ సర్వీస్. అలాగే బీజేపీ వారికి చేస్తారు. విధిగా వస్తారనుకుంటే బీజేపీ నుంచి ఫోన్ అన్నానండి. నాకు మా అబ్బాయికి మన పదం ఇవ్వద్దు, మా కుటుంబం కోసం కాదు. మీరు 170 సీట్లు పోటీ చేస్తే చెప్పండి, నేను పనిచేస్తాను. 170 సీట్లకి మంచి హైప్ రావాలంటే చెప్పండి, నేను చెప్తాను. 3 ఒకటి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం అదే ఉంచుకుంటామని చెప్పండి. 2 పెంచకపోతే చెప్పండి. 3 పోలవరం ప్రాజెక్ట్ మేము కేంద్రం టేకప్ చేస్తాం అని చెప్పండి. అది కూడా ప్రధానమంత్రి గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అందరూ వచ్చి బయటకు చెప్పండి. మీకు సర్వీస్ చేస్తాను. 5 సీట్ల కోసం 6 సీట్ల కోసం మీరు త్యాగం చేయకండి, నన్ను లాక్కండి రోడ్డు మీద.